నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి సంక్షోభం దిశగా పయనిస్తోందా అంటే ఈ ప్రశ్న మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా చర్చకొస్తూనే ఉంది. ఇక ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉండడం, అస్థిర చమురు ధరలు, సాంకేతిక రంగంలో భారీగా ఉద్యోగాల తొలగింపులు, ప్రపంచ మార్కెట్లలోని అనిశ్చితి వాతావరణం ఇవన్నీ కూడా 2026లో మాంద్యం సంకేతాలుగా పరిగణించబడుతున్నాయి. అయితే ఈ ఆందోళనలు ఆర్థికవేత్తలకే పరిమితం కావడం లేదు. ఇప్పుడు బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా చేసినటువంటి ఒక సూచన కూడా ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. ఆమె మాట్లాడినటువంటి మాటలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆలోచనలు రేకెత్తిస్తోంది. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం బాబా వంగా 2026లో ప్రపంచవ్యాప్తంగా క్యాష్ క్రష్ లేదా నగదు కొరత చోటు చేసుకుంటుందని ముందుగానే చెప్పారని ఒక కథనం అయితే వెలువరించినటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇక ఈ కథనం ప్రకారం ఆర్థిక వ్యవస్థలు ఒక దశలో వర్చువల్ కరెన్సీలు అలాగే సాంప్రదాయ నగదు రెండూ కూడా ఫెయిల్ అయిపోయేటువంటి స్థితికి చేరవచ్చని బాబా వంగా తెలిపినట్లుగా కూడా పేర్కొంది ఈ నివేదిక. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థల్లో అంతరాయాలు, కరెన్సీ విలువలు క్షీణించడం, మార్కెట్లో ద్రవ్యత తగ్గిపోవడం వంటి పరిణామాలు సంభవించవచ్చని ఆమె అంచనా కూడా వేసినట్లుగా లార్డ్ బైబుల్ నివేదిక అయితే తెలిపింది. ఇక ఈ క్యాష్ క్రష్ భావన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకైతే దారితీసినటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇక ప్రజలు 2026లో నిజంగానే ప్రపంచ ఆర్థిక సంక్షోభం వస్తుందా, డబ్బు విలువ పూర్తిగా తగ్గిపోతుందా అనే ప్రశ్నలు వేస్తున్నారు. బాబా వంగా చేసినటువంటి ఈ అంచనాలు 2008 లాంటి లేదా అంతకంటే తీవ్రమైనటువంటి మాంద్యం వచ్చే అవకాశాన్ని సూచిస్తున్నాయని కూడా కొంతమంది విశ్లేషకులైతే భావిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఇది ఆర్థిక సంక్షోభం మాత్రమే కాకుండా బాబా వంగా చేసినటువంటి అనేక రకాల సూచనలు కావచ్చు, చెప్పినటువంటి మాటలు కావచ్చు, భవిష్యత్తును ఊహించి ఆమె ఎన్నో విషయాల గురించి చెప్పింది. ఆమె చెప్పినటువంటి మాటల ప్రకారం అయితే 2026లో ప్రపంచ యుద్ధం సంభవించేటువంటి అవకాశం కూడా ఉందని అయితే ఆవిడ చెప్తోంది. ఆమె మూడో ప్రపంచ యుద్ధం ప్రధాన ప్రపంచ శక్తుల మధ్య, ముఖ్యంగా రష్యా, అమెరికా, చైనా మధ్య పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతల కారణంగా ప్రారంభమవచ్చని పేర్కొంది. ఇక మనీ కంట్రోల్ నివేదిక కూడా ఇదే అంశాన్ని తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఇక చైనా తైవాన్పై ఆధిపత్యం సాధించే ప్రయత్నాలు, రష్యా యుక్రెయిన్ యుద్ధం కొనసాగడం, పశ్చిమ దేశాల మధ్య ఉన్నటువంటి ఆర్థిక సైనిక ఉద్రిక్తతలు ఈ సూచనలకి, ఈ మాటలకి మరింత బలం చేకూరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక బాబా వంగా మరో ముఖ్యమైనటువంటి చెప్పినటువంటి మాట కృత్రిమ మేధస్సు, ఏఐ గురించి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆమె చెప్పిన దాని ప్రకారం అయితే 2026 నాటికి ఏఐ మానవ వ్యవస్థలపై గణనీయమైన నియంత్రణను సాధిస్తుందని, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపింది. ఇది ఒకవైపు మానవ జీవితాన్ని సులభతరం చేయగలిగినా మరోవైపు ఆర్థిక అసమానతలను పెంచే ప్రమాదం ఉందని కూడా నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇకపై మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా చెల్లింపులు చేయవచ్చు. ఆమె చేసినటువంటి మరో ఆసక్తికర జోస్యం ఏంటంటే గ్రహాంతర జీవుల గురించి చెప్పింది. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం బాబా వంగా నవంబర్ 2026లో ఒక భారీ అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉందని పేర్కొన్నట్లుగా చెప్తున్నారు. నవంబర్ 2026లో గ్రహాంతర జీవులతో సంపర్కం జరిగే అవకాశం కూడా ఉందని భయంకరమైనటువంటి ఒక విషయాన్ని అయితే తెలిపారు. ఈ అంచనాలు హార్వర్డ్ శాస్త్రవేత్త అవిలోబ్ చేసిన పరిశోధనలతో కొంత సమాంతరంగా ఉన్నాయని కూడా కొందరు విశ్లేషకులైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకైతే బాబా వంగా చేసినటువంటి అనేక ప్రవచనాలు అయితే నిజమయ్యాయి. సెప్టెంబర్ 11 దాడులు, బ్రెగ్జిట్, 2004 సునామీ వంటి ఘటనల గురించి అయితే ఆమె చెప్పినటువంటి కరెక్ట్ అయినటువంటి అంచనాలు, సూచనలు కొంతవరకైతే నిజమయ్యాయని కూడా ఆమె అనుచరులు అయితే చెప్తున్నారు. అయితే నిపుణులు ఈ ప్రవచనాలను శాస్త్రీయ ఆధారాలతో కాకుండా ప్రతీకాత్మక చూడాలని కూడా వాళ్ళు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ క్యాష్ క్రష్ అనే బాబా వంగా 2026 ప్రవచనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉన్న అస్థిరతను ప్రతిబింబిస్తోంది. ఇది నిజమవుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.